అసలు ఎలా జరుగుతుందో ఏమో అనేసి నేను చాలా టెన్షన్ పడ్డానండి. హ్యాపీ బర్త్డే చెప్పు, థ్యాంక్ యూ చెప్పు. సో ఇదిగోండి మార్నింగ్ అయితే అయ్యింది, వీడైతే పడుకున్నాడు. యాను నీ బర్త్డే కదా, చాక్లెట్స్ ఏం తీసుకుని వెళ్ళవా? ఇదిగోండి ఎగ్జామ్స్ ఈ రోజు అనమాట పిల్లలకి. సో విక్కీ అయితే ఇంకా అలా కుర్జన్ అయితే చేస్తుంది. యాను లెగు అంటే చాక్లెట్స్ మీకు స్కూల్కి తీసుకునేందుమంటే అప్పుడు లేచాడు. నాన్న ఇవి 3 వచ్చేసి టీచర్స్కి ఇవ్వు, ఓకేనా? తర్వాత ప్యాక్ వీడు అంటున్నాడు అంత ప్యాకెట్ ఇచ్చేలా అని అడుగుతున్నాడు. అంతా కాదు, అందులో తీసేసి మొత్తం 80 అనమాట, ఓకేనా? ఇవి టీచర్స్కి, మీ క్లాస్ మేడంకి, ప్రిన్సిపల్ మేడంకి డైరీ మిల్క్ చాక్లెట్స్ అవి తీసుకునేది. సో ఇంకా వీడికైతే చాక్లెట్స్ ఇచ్చేసి వీడికి పంపించేస్తానండి, ఎందుకంటే ఈరోజు ఫస్ట్ ఎగ్జామ్ అనమాట లియాన్స్కి. ఇవ్వాలి గుడికి కూడా వెళ్ళడానికి అవ్వట్లేదు, ఎందుకంటే వీడికి మార్నింగే 7:30కి అనమాట స్కూల్. వీడిది ఫస్ట్ ఎగ్జామ్. ఇంకా వీడికైతే ఇదిగోండి ఇలా రెడీ అయ్యాడు, ఇంకా గుడికి కూడా వెళ్ళలేదు. లియాన్స్ లుక్ ఎలా ఉందో చెప్పండి. మార్నింగ్ ఇంకా ఈ డ్రెస్ అయితే వేస్తాను. సో లియాన్స్ వచ్చిన తర్వాత వీడు 1 o'clock వస్తాడు. ఇంకా అప్పుడైతే ఇంకా చేయాలి, పనులన్నీ ఉన్నాయి, ఇంకా భోజనాలు ఉన్నాయి, పెడుతున్నాము. సో మీ డ్రెస్ బాగుంది కదా, నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నానండి. మీకు కావాలనుకుంటే మీ పిల్లలకి యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంది. 400లో అనుకుంటూ వచ్చేసింది. సో ట్రై చేయండి. సో ఇదిగోండి ఇంకా మార్నింగ్ అయితే వెళ్తున్నారు, ఇక రెడీ అయిపోయారు. బాయ్ ఛాన్స్ లుక్ అయితే ఫైనల్ ఇదనమాట. ఇంకా నైట్కి వేరే డ్రెస్ అండి. ఇటు చూడు సబ్జీ అండి, ఇంకా ఇవన్నీ కూడా ఫంక్షన్ కోసము. బాబు బర్త్డే కదా, అందుకోసం కూరగాయలు వచ్చి వంటలు స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత తెలుసా, 10 అయిందండి. పనులన్నీ అయిపోయి పిల్లలకి అయితే ఎగ్జామ్ ఉందని చెప్పాను కదా, వాళ్ళైతే వెళ్ళిపోయారు. సో ఈరోజు ఏమేమి వంటలు వండుతున్నాము ఏంటనేది అన్నీ కూడా చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే ఇదిగోండి ఇక్కడ ఆనియన్స్ నానబెట్టేసాను. నేను లేవగానే ఇంకా నానబెట్టేసాను అనమాట వాటర్లో. ఇవి దగ్గర 3 kgs వరకు ఉంటాయండి. తర్వాత టమాటాలు అనమాట, ఇవి కూడా ఒక 3 kgs అండి టమాటాలు కూడా. అలానే పన్నీర్ ఉంది కదా, ఈ పన్నీర్ కూడా 3 kg అండి మొత్తం కూడా, చూసారా? సో ఇదిగోండి కర్రీ వచ్చేసి మొత్తం 2 kgsకి. అలానే దమ్ బిర్యానీ కోసం అనమాట మొత్తం కూడా పన్నీరు ఎంత ఫ్రెష్గా ఉందో. సో ఇదనమాట మొత్తం కూడా 3 kg పన్నీరు, ఎందుకంటే వెజ్ కదా, నో నాన్ వెజ్ ఈరోజు ఓన్లీ సాటర్డే కాబట్టి. ఎంత పచ్చిమిరపకాయలు అన్నీ ఉన్నాయి, మా ఫ్రెండ్స్ అయితే వస్తారనమాట. సో శనగపప్పు నానబెట్టిస్తాను 1.5 kg అనమాట. సో ఈ బజ్జీలు అయితే చెయ్యాలండి, అక్క వాళ్ళు వస్తానని చెప్పారు అండి. మా ఫ్రెండ్స్ అందరు కూడా చక్కగా వచ్చేసారనమాట, కటింగ్ చేస్తున్నారు. ఇక్కడ క్యారెట్, తర్వాత ఉల్లిపాయలు అన్నీ కూడా అనమాట పన్నీర్ కోసము, తర్వాత దమ్ బిర్యానీ కోసము. ఇది ఇక్కడ చూసారా కాలీఫ్లవర్ కూడా కట్ చేసి పెట్టేసింది. సో తినొచ్చేసి దమ్ బిర్యానీ చేస్తుంది, వీళ్ళు వచ్చేసి పూరీలు చేస్తారు, నేను వచ్చేసి పన్నీర్ కర్రీ చేస్తున్నాను. అన్నీ కూడా కటింగ్స్ అవుతుంది అని చెప్పాను కదండి. చక్కగా కటింగ్స్ మెయిన్ అనమాట వెజ్ వాళ్ళకి. తర్వాత అంటే కటింగ్ వెజిటేబుల్స్ అన్ని కటింగ్స్ అయిపోయాయి అనుకోండి, మనకి వంట అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్లే అనమాట. ఇంకా వీళ్ళు 11 గంటలకు స్టార్ట్ చేసాము దమ్ బిర్యానీకి అండి, అందుకే స్లైసెస్ లాగా కట్ చేస్తున్నారు. నేను పన్నీర్ తెచ్చుకున్నాను కదా, అది వచ్చేసి మొత్తం కట్ చేసుకుంటాను. క్యారెట్ అయితే ఇక్కడ ఇవి కూడా దమ్ బిర్యానీ కోసమని. ఇప్పుడైతే పన్నీర్ అయితే కట్ చేసామండి. ఇది నా పన్నీర్ సబ్జీ కోసం అనమాట, ఇది దమ్ బిర్యానీ సబ్జీ కోసం. ఇదిగోండి వంటలు అయితే ఇవన్నమాట, ఫ్రై చేస్తుంది మొత్తం కూడా. ఒక దగ్గర కాదండి, అన్ని దగ్గర చూసుకోవాలి కదా. ఇదంతా కూడా బిర్యానీ కోసమే దమ్ చేస్తుంది, ఎస్పెషల్లీ ఈమెడే దమ్ బిర్యానీ అనమాట. ఇప్పుడైతే లంచ్ టైం అయిందండి, అంటే 1:30 అయింది కదా, అందరు కూడా వచ్చి హెల్ప్ చేశారు కదా, వెళ్ళిపోయారండి. సో ఇదిగోండి ఫ్రై అయితే అయ్యేవి చూపించాను కదా, ఆల్మోస్ట్ ఇక పన్నీరు, మటరు, తర్వాత కాజు అన్నీ కూడా ఫ్రై చేసి పెట్టేశారు కూడా. సో ఇదిగోండి మటర్ పన్నీర్ కదా, సో అవుతుంది, ఇది క్లియర్గా వస్తుందా? పన్నీర్ అన్ని కూడా నేను చక్కగా ఇందులో వీళ్ళే వేపేసి పెట్టేశారండి. నేను చాలా చేయడం తక్కువ, అంతా వీళ్ళే చేసుకున్నారు. సో ఇప్పటి వరకు బయటకు వెళ్ళేసి అయితే వచ్చానండి, ఇంకా పేపర్ ప్లేట్స్ కోసం అన్నిటి కోసం. ఇప్పుడైతే మటర్ అన్నీ పెట్టేశాను కదా, మరి ఇంకేం లేదు దీనికోసమే. ఇది మొత్తం అండి టమాటాలు 1 kg, తర్వాత ఉల్లిపాయలు 1 kg తీసుకున్నాను, 2 kgల పన్నీర్ కోసము ఇక్కడైతే చేస్తున్నాను. ఇందులో లాస్ట్ పన్నీర్ వేయాలి, బాగా ఇదవ్వాలన్నమాట, అంటే ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలి. అయితే బెలూన్ అంతా డెకరేషన్ అనమాట. సో ఇంకా మా హస్బెండ్ అయితే చూసుకుంటున్నారు. మొత్తము 3 to 4 బెలూన్స్ అండి, ప్యాకెట్స్ 300 బెలూన్స్ అనమాట. డెకరేషన్ మిషన్ ఉంది కాబట్టి మిషన్ అయితే ఫాస్ట్గా అయిపోద్ది.
సో ఇంక ఇక్కడ మా వారు ఓన్లీ బెలూన్ డెకరేషన్ చేస్తున్నారు. చూసారా, లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను. మిషన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇదంతా కూడా అయిపోయిన తర్వాత షేర్ అది అయిపోయిందా పని. ఇప్పుడు మధ్యాహ్నం టైం వచ్చేసి 3 అనమాట. ఆట అయితే ఇంకా మొత్తం కలుపుతున్నారు. మొత్తం 150 200 వరకు. ఫ్రిడ్జ్ మే సో ఇంకా ఇదిగోండి పిల్లలు రాలే కాబట్టి వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడైతే అయిపోతున్నాయి. ఒక పక్కన దమ్ముకి తాలింపకి పెడుతుంది. ఇక్కడ పన్నీర్ సబ్జీ అయితే లాస్ట్ ఫైనల్గా అయిపోయిందండి. పన్నీర్ అంతా కూడా వేసేస్తున్నాను. వచ్చారా? హాయ్. సో ఇదిగోండి అక్క అప్పటి నుంచి చూస్తున్నాం కదా, అక్క వాళ్ళతో వచ్చారు. సో అయితే మొత్తం కూడా ఇప్పుడు రౌండింగ్ అవుతుంది అనమాట బెలూన్ కి. దీని సైజ్ చూసేసుకొని అక్కడ పెట్టేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయినట్టని. ఇంక ఇది అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే అక్క వాళ్ళు అయితే వచ్చారనమాట హెల్ప్ చేయడానికి. ఇక్కడ పకోడీ అనమాట, అదేనండి బజ్జీలు తీగ ఉంటుంది కదా, అదైతే చేస్తున్నారు. శనగపిండి మొత్తం కూడా వాళ్ళే మిక్స్ చేసుకున్నారు. ఇక్కడ చూడండి ఒక కుకింగ్ అనమాట. ఒకటి వచ్చేసి దమ్ ఎంత వరకు అయింది. ఇదిగోండి వెజ్ దమ్ అనమాట. రైస్ అంతా కూడా అయిపోయింది ఇక్కడ. ఇంకా వాటి కోసం అయితే అన్ని కూడా పెట్టేసింది. ఒక్కొక్కటి అయితే లేయర్ లాగా వేసుకుంటుందండి. ఇక్కడ సబ్జీ అనమాట. ఇది ఇంతకుముందు చూసారు కదా, సబ్జీ అంతా వేసేసి లేయర్ లాగా వేస్తున్నారు. దీనికోసం ఈరోజు అయితే టైం అయితే మామూలుగా పట్టలేదండి. ఒక 5 గంటలు పట్టేసింది. ఏం చాలా ఇంకా 2 అయితే ఉన్నాయండి. ఒకటి ఇప్పటి వరకు పన్నీర్ సబ్జీ మాత్రమే అయ్యింది. చూసారా అక్కడ దమ్ అయితే అవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి కొంచెం నాకు చాలా ధైర్యంగా అయితే ఉందండి. సో ఇంక ఇదిగండి ఇప్పుడు ఫైనల్లీ లాస్ట్ వచ్చేసి పూరీలు అనమాట. ఇక్కడ చూడండి పూరీలు, ఒక పక్కన బజ్జీలు అవుతున్నాయి. ఆల్రెడీ అయిపోయినవన్నీ పక్కన పెట్టిందండి. ఆ అక్క వచ్చేసి నాకు పామేసి ఇచ్చేస్తుంది. నేనైతే ఇంకా వేపుతున్నాను అనమాట. మిగతా వాళ్ళైతే కొంచెం బయటకి అయితే వెళ్ళారు వాళ్ళు కూడా. సో అన్ని కూడా చేసి అన్ని కండి కార్టూన్లో అయితే పెట్టుకుంటున్నాను. చూసారా మొత్తం కలిపి 200 పూరీలు చేయాలనుకున్నాం. 250 అలాగా ఏంటక్క 50 మందికి 250 అంట. సో అలా కౌంట్ చేసుకొని చేసుకుంటామండి. ఎంత ఎక్కువైనా పర్లేదు. నెక్స్ట్ ఇంకా రెస్ట్ తీసుకొని చక్కగా ఇవే తినవచ్చండి. ఇవన్నమాట. ఇంకా నెక్స్ట్ సండే అండి. గా ఇదిగోండి నల్లీలు అనమాట ఉన్నాయి అంతేని. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవైతే బజ్జీలు అయితే అయిపోయావండి. బజ్జీలు అన్నీ కూడా. సో ఇంకా వీళ్ళు లాస్ట్లో వచ్చేసి ఇవి ఒక్కటే ఉంది. చూసారా లియాన్స్ వీడి బర్త్డే వీడియో తినేస్తున్నాడు అన్న. సో ఫైనల్లీ ఇదిగోండి అన్ని పనులు అయితే చేసేసి ఫైనల్లీ రెడీ అయితే అయిపోయాము. కొంతమంది అయితే వస్తున్నారు అనమాట. సో ఈ రోజు అయితే వచ్చేసేయండి అన్ని వంటలు అయితే చూపిద్దామా. సో రండి గైస్, ఒకసారి వంటలు చూపించేస్తాను. ఇక్కడ వచ్చేసి వడలు, ఓకే వడలు, సలాడ్ అయితే ఈమె కట్ చేసి పెట్టేసింది. అండ్ రైతా, కొన్ని పన్నీర్ కర్రీ అనమాట అండి. ఇదంతా కూడా పన్నీర్ సబ్జీ, పాపడండి. ఇంకా తర్వాత అన్ని కూడా గులాబ్ జామున్, కేక్ అన్ని కూడా చూపిస్తాను. కేక్ అండి స్పైడర్ మ్యాన్ కేక్, అది నేనే చేశాను. మీకు క్లియర్ గా మీకు చూపిస్తాను. ఓకేనా? అయితే దమ్ బిర్యానీ పెట్టాము. ఒకసారి వచ్చేసేయండి అండి, ఒకసారి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి హల్వా అనమాట. పిల్ల చేశారు ఇది వాళ్ళని. మన సరస్వతి అక్క చేసేది కదా అలా ఉందండి. అండమాన్లో అక్క చేసిందా చూడక్క, గుర్తు పెట్టుకుంటున్నాను నిన్ను కూడా. ఇప్పుడు ఇక్కడ చూసేసండి ఒకసారి ఇలా చూసారా. సో ఫైనల్లీ ఇంకా డెకరేషన్ అయితే చూపిస్తానండి. ఇదంతా కూడా మా హస్బెండ్ కష్టమేనండి. ఇక్కడ చూడండి హ్యాపీ బర్త్డే లియాన్స్ ఒకసారి తీసుకున్నా, ప్రతిసారి అది యూజ్ అవుతుంది. బెలూన్స్ అన్ని కూడా నేను ఇక మీషోలో తెప్పించాను, చాలా బాగున్నాయి. పైన డెకరేషన్ చూడండి ఒకసారి, పైన అంతా కూడా. సో లైట్స్ బంద్ చేస్తేనే మనకి ఫోటోస్ బాగా వస్తుంది అనుకోండి. ఇక్కడ బర్త్డే అంటేనే బెలూన్స్, అందుకోసం ఇంకా మంచిగా డెకరేషన్ అయితే చేపించేసాను. ఇక్కడ మా హీరో చూడండి అస్సలు సహకరించట్లేదండి వీడియోస్ లో అయితే. సో ఇదంతా కూడా డెకరేట్ చేయడానికి మా హస్బెండ్ కి అయితే 3 hours అయితే టైం పట్టేసిందండి. టోటల్ గా 300 బెలూన్స్ అనమాట. విక్కీకి చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టము, చక్కగా చూసుకుంటది అనమాట. సో ఈ పాప వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ వాళ్ళ పాప అండి. ఇక్కడ నా బర్త్డే లాగా ఉంది కదా, బర్త్డే బాయే కనిపించట్లేదు. ఎందుకంటే వాడు అస్సలు రావట్లేదండి. వాడు బిజీలో అల్లర్లో వాడైతే ఉన్నాడు. 2 బ్లాక్ల ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి ఫొటోస్ తీసుకుంటున్నాం. సో ఇదిగోండి ఫైనలీ ఇంకా స్పైడర్ మ్యాన్ కేక్ అనమాట. బయటకైతే తీయాలి.
కేక్ చేసేస్తాను కానీ కేక్ పట్టుకోవాలంటే చాలా భయం వేస్తుంది. అందుకోసమే స్పైడర్ మ్యాన్ కేక్ అయితే మా ఫ్రెండ్కి అయితే ఇచ్చేసానండి పట్టుకోమని. అందరికి టైమింగ్ వచ్చేసి 7 అయితే చెప్పేశాను, కానీ మా పనులు అయితే అసలు అవ్వనే లేదు. చెప్పిన ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చేసరికి 8 అయితే అయ్యిందండి. 3 స్టెప్ కేక్ వచ్చేసి 2 kg అండి. అలానే చిన్న బ్లాక్ ఫారెస్ట్ వచ్చేసి ఒక 1/2 kg ఉంటది. అలానే డోరేమాన్ కేక్ వచ్చేసి 1 kg అండి. ఈ కేక్స్ అన్ని కూడా ఇంట్లో మేమే ప్రిపేర్ చేసామండి, బయట నుంచి అయితే కాదు. మొత్తం కూడా 3 కేక్స్ కూడా మా చేతులతో మేమే చేసాము. మరి ఎంత మందికి పిలిచామో తెలుసా? మొత్తం 50 నుంచి 60 మంది వరకు అయితే పిలిచామండి. అంటే పిల్లలతో కలిపేసి పిలిచిన ప్రతి ఒక్కరైతే వచ్చారండి. మొత్తం ఇంకా 3 ఫ్యామిలీస్ మాత్రమే రాలేదు, 2 తెలుగు వాళ్ళు అయితే రాలేదండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వట్టి చేతులతో రాకుండా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. లియాన్స్ మాత్రం అస్సలు సహకరించట్లేదు. వాడు పరిగెట్టడం ఆడుకోవడం ఆ బిజీలోనే ఉంది. తెలుగు వాళ్ళు వచ్చేసి 5 to 6 ఫ్యామిలీస్ అయితే ఉంటారండి. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా హిందీ వాళ్ళనండి. సో తిను కూడా మన సబ్స్క్రైబర్స్ అనండి, అలా పరిచయం అయ్యారు. అందరివి ఇందులో మిస్ అయిపోయావండి, ఎందుకంటే కొన్ని షార్ట్స్ వల్ల ఇంకా షార్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోయేవి గిఫ్ట్స్ ఇవ్వడం. కేక్ కటింగ్ అయిపోయాక డైరెక్ట్ గా ఇంకా ఫుడ్ మేము ఇచ్చేస్తాం. ఇక్కడ స్నాక్స్ కూడా ఏమి పెట్టుకోలేదండి. స్నాక్స్ ఇచ్చామనుకోండి ఫుడ్ అయితే కరెక్ట్ గా తినరనేసి. ఇక్కడ కిచెన్స్ మాత్రం చిన్నవి కాబట్టి అస్సలు ఇంకా ప్లేస్ అయితే సరిపోక అలా కూర్చుడిపోయారు. అందరూ ఉన్నా కూడా అక్కడ హెల్ప్ చేయడానికి ప్లేస్ కూడా లేదు. జెంట్స్ కూడా చక్కగా అందరూ కూడా హెల్ప్ చేశారండి, మా బ్లాక్ వాళ్ళందరూ కూడా. అన్ని ఒకే దగ్గర కూర్చొని ఇంకా ప్లేట్స్ లో అయితే వేసేసారు. 1 year కి ఒక్కసారి అయితే బర్త్డే వస్తుంది కదండి, అందుకే అప్పుడప్పుడు ఇంకా ఇలా గ్రాండ్ గా చేస్తూ ఉండాలి కదా. లాస్ట్ కొంతమంది కామెంట్ పెట్టారు, మీకేంటి మీరు ఎన్నైనా చేస్తారనేసి అంటున్నారు కదా. ఈ చిన్న చిన్న బట్టలకి లక్షలు అయితే ఖర్చు అవ్వవు కదండి. ఇలానే చెయ్యాలి నాలాగే చెయ్యాలనేసి నేను ఏం అనట్లేదండి. మనకి తోచినంతగా మనం అయితే బర్త్డే చేసుకోవచ్చు. మహా అయితే ఒక 10,000 వరకే అవుతుందండి ఏ ఖర్చు అయినా కూడా. ఇలా సింపుల్ పార్టీ ఇయర్లీ 1 time అయినా పెట్టుకోకపోతే ఎలా అండి. వీళ్ళందరూ కూడా మా ఎదురింటి బ్లాక్ వాళ్ళేనండి. వాళ్ళు మమ్మల్ని పిలుస్తారు, మేము కూడా వాళ్ళని పిలుస్తుంటాము. అలానే ఒక్కొక్కసారి మనం పిలుస్తున్నప్పుడు కూడా వాళ్ళు రాకపోయారు అనుకోండి, ఇంకోసారి కూడా నేను పిల్లను అనమాట. అలా ఉంటది. చాలా అభిమానంతో పిలిచిన అందరు కూడా వచ్చారండి. రాని వాళ్ళకి కొంతమంది ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళైతే రాలేదు. ఇక్కడ ఫుడ్ వచ్చేసి ఏమేమి తెలుసా? దమ్ బిర్యానీ, అలానే పన్నీర్ కూర, అలానే వడ అండ్ పూరి అండ్ సలాడ్, ఇంకా తర్వాత గులాబ్ జామున్ అండి. ఇలా క్వార్టర్స్ లో బర్త్డే చేసుకోవడం చాలా బాగుంటదండి. అది కూడా ఆర్మీ ఫ్యామిలీస్ కంటే ఇంకా మంచి మెమరీస్ అండి. మనము సివిల్లో ఉంటే ఇంత ఎంజాయ్ అయితే చేస్తామో లేదో నాకైతే తెలీదు, కానీ ఇక్కడ మాత్రం మేము చాలా ఎంజాయ్ చేస్తాము. జెంట్స్ కి అయితే మా ఎదురింటి బ్లాక్ వాళ్ళ దగ్గర అయితే పెట్టేశామండి. అండ్ లేడీస్ అందరూ కూడా మా ఇంట్లో అనమాట. అందరూ హెల్ప్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. సో నే ఆప్ని ఇక్కడ వచ్చారు ఫస్ట్ టైం. అన్నయ్య ఎక్కడి నుంచి? కొద్దు అక్కడే శ్రీకాకుళంలో. ఎక్కడ? టెక్కల నుంచి. 10 years అన్నీ నేను 10 years నుంచి చెయ్యట్లేదు. 6, 7 చూడండి గాయస్, అప్పటి నుంచి ఫాలో అవుతున్నారంట అన్నయ్య. 10 साल हो गए भैया। कैसे है दम बिरयानी? कैसा है बताना? खाएंगे हम, खाने के बाद खा लेना कल। अरे खाए नहीं ఇంకా వీళ్ళైతే తింటున్నారు. ఇప్పుడైతే మేమైతే వెళ్ళి సింక్ భోజనం అయితే చేయాలన్నమాట. ఓకే బాయ్ బాయ్, క్యారీ ఆన్. ఇప్పుడు మేమే ఉన్నాము, అందరూ అయితే వెళ్ళిపోయారు. అన్నయ్యలు అయితే తింటున్నారు అనమాట. ఇప్పుడు ఇంకా మన తెలుగు వాళ్ళం, తర్వాత పిల్లలు అయితే ఉన్నారు. లేడీస్ పార్టీ అయితే ఉందండి. ఇప్పుడైతే అందరం కూర్చొని ఇప్పుడైతే తింటున్నాం అన్నమాట. బాగా అలసిపోయాము. సో टेस्ट करके बताना दीदी। दम बिरयानी बचा नहीं दीदी, आपका दम बिरयानी बचा नहीं, देखना खत्म दीदी, दम कम हो गया। ये देखिए है, ये देख वाह, ये देखो कितने है उतने खाना चाहिए। नहीं डाइटिंग में है ना अभी सारे। సో ఇదిగోండి చక్కగా లేడీస్ దమ్ అయితే లాస్ట్ గా మొత్తం 2-3 కేజీలు పెట్టామండి దమ్ బిర్యానీ. తర్వాత పూరీలు వచ్చేసి 3.5 కేజీలు అనమాట. అసలు
చెప్పాలంటే మొత్తానికి ఎగ్జాక్ట్ గా వచ్చిందండి. ఇంకా 3 ఫ్యామిలీస్ అయితే రాలేదు. కూర్చొని ప్రశాంతంగా లాస్ట్ గా తింటాం. ఫస్ట్ అయితే టేస్ట్ చూస్తానండి. అమ్మ అయితే చాలా బాగా చేసింది. అక్క చేసిన పకోడాలు, వాళ్ళ పూరీలు అన్ని కూడా సో మచ్ ఇంకా తింటున్నాము. అసలు ఎలా జరుగుతుందో ఏమో అనేసి నేను చాలా టెన్షన్ పడ్డానండి. నేను ఇక్కడ అటు ఇటు తిరగడం తప్ప చేసింది మాత్రం ఏమీ లేదు. అదేంటో ఎవరైనా ఇంట్లో అయింది అనుకోండి మొత్తం నేనే అలికిడి ఉంటాను. బట్ మా ఇంట్లో ఏదైనా కూడా నాకు టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. సో వీళ్ళందరూ ఉండడం వల్ల చక్కగా అన్ని అయిపోయేవి. సో అక్కడ అండమాన్లో మనకి ఫ్రెండ్స్ అందరు ఎలానో ఇక్కడ కూడా వీలేనా అనమాట. ఎంత వీడియోస్ ఫొటోస్ తీసుకున్నా కూడా మనకైతే అస్సలు సరిపోవు కదా. మళ్ళీ ఒకసారి అయితే వెళ్లే ముందైతే ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. आप लोग को फोटो खींचते हैं फिर आप लोग नाराज हो जाएंगे फिर। हाँ नहीं रुको खींचता हूँ। बाय बाय टाटा विकीदा థ్యాంక్ యూ సో మచ్ బాయ్. రేపు సండే కాబట్టి రెస్ట్ తీసేసుకోవచ్చు. వెళ్ళిపోతున్నారండి. అందరూ కూడా వెళ్ళిపోయారండి. ఇంకా పనులన్నీ చాలా ఉన్నాయి చూపిస్తాను. అంతకంటే ముందు నేను కట్టుకున్న శారీ ఎట్లా ఉంటారో చాలా బాగుంది. నేను కట్టుకున్న శారీ మాత్రం ఎక్సలెంట్ అనమాట. కింద చూసారా స్టోన్ వర్క్ చాలా బాగుందండి. వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు. ఫ్లిప్కార్ట్ లో తెప్పించాను. అదేంటి సరే నాకు నచ్చిందనేసి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందో ఏంటో. ఒక్కొక్కసారి అయితే స్టాక్లో వస్తుంది, అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుంది. సో డిస్క్రిప్షన్లో పెట్టానండి. అలానే ఇందులో కలర్స్ అయితే ఉన్నాయండి. మీరైతే అసలు మిస్ అవ్వకండి. చాలా బాగుంది తెలుసా. ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయండి. సాఫ్ట్ ఉంటుంది, షిఫాన్ శారీ అనమాట. సో స్టాక్లో వచ్చినప్పుడు మీరు చెక్ చేస్తూ ఉండండి. ఉన్నప్పుడు వెంటనే తీసేసుకోండి. మా ఫ్రెండ్ ఉందా ఇవి మాత్రం అసలు సైలెంట్గా ఉండదండి. మొత్తం చేసుకొని ఉంటుంది. ఇది అస్సలు అంటే అసలు వదలదండి. వద్దు వెళ్ళిపోయి నేను రేపు చేస్తానంటే మొత్తం క్లీన్ చేసి వెళ్తానంటుంది. ఇది ఇట్లా ఉందన్నమాట. అంటే లుక్ చూపించాను కదా బర్త్డే అయిపోయిన తర్వాత ఇదనమాట. రేపు సండే కాబట్టి బతికపోయాము. మా ఆయన నేను రేపు అయితే ఇంకొంటుంది కదండి. బయట చూపిస్తాను. అందరూ కూడా మిగలేదండి. చూసారా 3.5 kg చేశాను. ఇల్లు కథం అయితే అయిపోయింది. చూడనమాట లియాను షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఎంతగానో ఎదురు చేస్తున్నా మా బాబు బర్త్డే అయితే అయిపోయింది. వీడియో అయితే పెట్టేశానండి. సో ఇందులో వేసుకున్న బాబు డ్రెస్సెస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నానండి. అలానే పాప డ్రెస్ కూడా. సో అంటే మేము బర్త్డేలో వేసుకున్న ప్రతి ఒక్క అవుట్ఫిట్ కూడా మేము ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాము. సో మీకు కూడా కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.